హాయ్ వ్యూయర్, దిస్ ఇస్ శ్రీరాములేందుల. వెల్కమ్ టు మై ఛానల్ రచ్చబండ. సో ఈరోజు ఫ్యామిలీ వీక్ నడుస్తుంది. ఫ్యామిలీ వీక్లో ఎవరెవరు పేరెంట్స్ వచ్చారు అండ్ ఈ పేరెంట్స్ ఎలాంటి హింట్స్ ఇచ్చారు అండ్ ఇచ్చిన హింట్స్ వీళ్ళకు ప్లస్ అవుతాయా మైనస్ అవుతాయా, ఎందుకంటే కొంతమంది ఎక్స్ట్రీమ్ దాటేసి హింట్స్ ఇవ్వడం జరిగింది. సో ఆ హింట్స్ ప్రకారం కొంతమందికి మైనస్ అయ్యే ఛాన్స్ కూడా ఉంది, కొంతమందికి అంటే నిఖిల్ లాంటి వాళ్ళకి మైనస్ అయ్యే ఛాన్స్ ఉంది. అంత డైరెక్ట్గా చెప్పకూడదు, చెప్పేశారు. బట్ మరి బిగ్ బాస్ టీం ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపించారా లేదా తెలియదు మనకు. జనరల్గా అయితే బిగ్ బాస్ టీం వీళ్ళకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి పంపిస్తారు, ఏది చెప్పకూడదు, జస్ట్ పోయి కలిసి రండి అని చెప్పేసి చెప్తారని నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్. బట్ అలా కాకుండా కొంత ఎక్స్ట్రీమ్ జరిగింది. అండ్ అవినాష్కు స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారా బిగ్ బాస్ అంటే డెఫినెట్గా స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చారు బిగ్ బాస్ టీం. క్యాండిల్ లైట్ డిన్నర్ కానీ ఇవన్నీ వేరే వాళ్ళకి ఇవన్నీ ప్రివిలేజెస్ అన్నీ కూడా అవినాష్కి ఇచ్చారు. అంటే దీనికి రీజన్ నేనేమనుకుంటున్నానంటే దీనికి రీజన్ అవినాష్కు దీని తర్వాత బిగ్ బాస్ 4 తర్వాత మ్యారేజ్ అయింది. సో ఆ మ్యారేజ్ ప్రతిసారి అవినాష్ చెప్తూ ఉంటాడు ఎక్కడ పోయినా కూడా, నాకు బిగ్ బాస్ తర్వాత మ్యారేజ్ అయిందని చెప్పేసి చెప్తూ ఉంటాడు. అండ్ అవినాష్ బిగ్ బాస్ తర్వాతనే మా టీవీలోకి వచ్చాడు, చాలా షైన్ అయ్యి చాలా పేరు తెచ్చుకున్నాడు. సో ఆయనకు స్పెషల్ ట్రీట్మెంట్ ఇవ్వాలని బిగ్ బాస్ టీం ఆశించిందేమో. అండ్ దానివల్ల ఫన్ కూడా జనరేట్ అవుతుంది అనుకున్నారేమో. యాక్చువల్గా కూడా ఫన్ జనరేట్ అయింది, ఎందుకంటే ప్రతిరోజు ఈ అవినాష్ చేసే చేష్టలు ఉంటాయి కదా, కామెడీ వేలోనే యష్మితో వీళ్ళందరితో చేసే చేష్టలు ఉంటాయి కదా. సో వాళ్ళ ఆవిడ వచ్చినప్పుడు ఇట్లాంటి కొంచెం స్పెషల్ ట్రీట్మెంట్ ఇస్తే దానివల్ల కొంత ఫన్ జనరేట్ వచ్చే అవకాశంతో ఇచ్చినట్టున్నారు. దట్ వాజ్ టూ గుడ్ యాక్చువల్లీ. అంటే ఎవరికైనా ఒక మధురానుభూతి అంటారు కదా, ఒక లైఫ్ టైం ఎక్స్పీరియన్స్ లాగా అవినాష్కు ఇచ్చేశారు. మేబీ బయట ఎన్ని చేసినా కూడా ఒక నేషనల్ టెలివిజన్ మీద ఇంత ఎలివేషన్ దొరకడం అనేది అవినాష్కు జనరల్గా అదృష్టం అని మనం అనుకోవచ్చు. అండ్ వాళ్ళిద్దరు ఒకటే మాట మనం తమ్మునేళ్ళు పెట్టుకున్నాం. వాళ్ళిద్దరు ఒకటే మాట అంటే ఇద్దరు చెప్పింది కూడా ఎవరు నిఖిల్ వాళ్ళ ఫాదర్, నిఖిల్ వాళ్ళ మదర్ అండ్ యష్మి వాళ్ళ ఫాదర్ ఇద్దరు చెప్పింది కూడా గ్రూప్ గేమ్ ఆడొద్దని. అంటే బయట ఉన్న విషయాన్ని చాలా క్లియర్గా లోపలికి తీసుకెళ్ళి చెప్పేశారు. మేబీ దీంతో గేమ్ ఏమైనా చేంజ్ అయిద్దేమో, గేమ్ చేంజింగ్ ఎపిసోడ్ కావచ్చు. అంటే గేమ్ జరిగే పంతాను కూడా మార్చే అవకాశం ఉన్నది. ఇన్ని రోజులు వీళ్ళు జనరల్గా ఎట్లా అంటే వాళ్ళ స్టైల్లో వాళ్ళు ఆడారు కదా, ఇప్పుడు దీంతో ప్రభావితం అయ్యి ఆట అంటే ఇప్పుడు నిఖిల్కు ఆట మార్చుకుంటే ఒక బాధ అవుతుంది, ఆట మార్చుకోకపోతే ఒక బాధ అవుతుంది. ఆట మార్చుకుంటే ఇవి చెప్పిన ఫీడ్బ్యాక్, లమ్మ చెప్పిన ఫీడ్బ్యాక్ను బట్టి ఆట మార్చుకుంటే ఇంకేముంది, చెప్పింది కదా విషయం, అందుకోసం మార్చేసిండు, ఇదంతా నటిస్తున్నాడు, ఇన్ని రోజులు గేమ్ ఆడిండు, ఇప్పుడు అంతా నటించేస్తున్నాడు, కొంత కావాలని దూరం పెడుతున్నాడు అంటారు. ఒకవేళ మార్చుకోకపోతే అమ్మ వచ్చి చెప్పినా కూడా ఈయనకు తెలియలేదు అంటారు. సో రెండు రకాలుగా నిఖిల్కు మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంది. దీంతో పాటుగా వచ్చిన వాళ్ళందరూ కూడా గౌతమ్ను పోవడం, మేబీ గౌతమ్ టైటిల్ రేస్కు దగ్గర అవుతున్నాడేమో అనిపించింది నాకు. ఎందుకంటే ఇంత పేరెంట్స్ కూడా అతనికి చెప్పడం వల్ల జనరల్గా కూడా ప్రభావితం అవుతారు. ఓటర్స్ కూడా ఇంతమంది వచ్చిన వాళ్ళ నిఖిల్ పేరెంట్స్ గౌతమ్నే పొగిడి, యష్మి పేరెంట్స్ గౌతమ్నే పొగిడి, వచ్చిన వాళ్ళందరినీ గౌతమ్నే పొగిడితే అంటే గౌతమ్తో మంచిగా ఉన్న అందరు చెప్తే, సో గౌతమ్ గేమ్ బాగుందని చెప్పేసి వీళ్ళకి ఆటోమేటిక్గా హింట్ వచ్చేస్తుంది. హింట్ వచ్చేస్తే ఏదైతే వీళ్ళకి రైవలరీ నడుస్తుందో, గౌతమ్కు అండ్ నిఖిల్కి వచ్చే రైవలరీ నడుస్తుందో, ఏదైతే క్యారీ చేస్తుందో, అంటే ఇప్పుడు షోను క్యారీ చేస్తున్నది అది, ఆ షోను క్యారీ చేసే సబ్జెక్ట్ కూడా కొంతవరకు తగ్గే అవకాశం ఉన్నది. మేబీ ఇది అంటే గౌతమ్ రైవల్రీ మెయింటైన్ చేద్దాం అనుకుంటే వీళ్ళు మెయింటైన్ చేయకపోతే గౌతమ్కి వచ్చే ఎలివేషన్ రాదు. గౌతమ్కు ప్రేరణతోని ఏదైతే క్యారీ చేస్తున్నాడో, గట్టిగా గొడవ వేసుకొని క్యారీ చేస్తున్నాడు. త్రూఅవుట్ ద సీజన్ చూస్తే మనకి గొడవలు ఎక్కడ క్యారీ అవుట్ కాలే. సో ఇతను మాత్రం క్యారీ చేస్తున్నాడు, మంచి ప్లాన్తోనే వచ్చినాడు. సో దాన్ని కూడా ప్రభావితం అయ్యే అవకాశాలు ఉంటాయి వీళ్ళందరూ గౌతమ్కు చెప్పడం వల్ల. అండ్ దానివల్ల గౌతమ్ టైటిల్ రేస్లోకి వచ్చిండేమో అనిపించింది నాకు. పబ్లిక్ కూడా ఒక ఒపీనియన్ వస్తుంది గౌతమ్ మీదకి, అంటే వీళ్ళందరూ కూడా ఒప్పుకుంటున్నారు, అంటే మన వ్యూ కూడా కరెక్టే అని టైటిల్ రేస్లోకి వస్తాడు. సో ఏదైనా జరగవచ్చు. ఇప్పటివరకు టాప్లో ఉన్న నిఖిల్ కిందికి వెళ్తాడా, గౌతమ్ పైకి వెళ్తాడా, ఇవన్నీ కూడా మనం చూస్తుంటే తెలుస్తుంటుంది. ఎపిసోడ్ చూస్తుంటే తెలుస్తుంటుంది. ఇదే కనుక క్యారీ అవుట్ చేస్తే డెఫినెట్గా టాప్ 2లో గౌతమ్ ఉండే అవకాశం ఉన్నది. టాప్ 1 అని చెప్పలేదు, ఎందుకంటే ఇప్పుడు ఈ సిచ్యువేషన్ ప్రకారం ఎవరు విన్నర్ అని చెప్పే పరిస్థితి లేదు. మొన్నదాకా నిఖిల్ విన్నర్ అని మనం అనుకున్నాం, కానీ నిఖిల్తో రైవల్రీ మెయింటైన్ చేస్తూ గట్టిగా రైవల్రీ మెయింటైన్ చేస్తూ లాజిక్గా మాట్లాడుకుంటా గౌతమ్ మంచి దూరం వచ్చాడు, చాలా దూరం వచ్చేసిండు. అంటే చాలా దూరం కాదు, టైటిల్కి చాలా దగ్గరకు వచ్చేసిండు. నబీల్ కూడా ఉంటాడు, మేబీ టాప్ 3లో ఉంటాడేమో. ఈ ఐదో రోజు కనుక నబీల్ కనుక కరెక్ట్ గేమ్ ఆడితే నబీల్ కూడా వచ్చే అవకాశాలు ఉన్నాయి. నాకు తెలిసి ఈ ముగ్గురే టైటిల్ రేస్లో ఉన్నారనిపించింది నాకు. మిగతా వాళ్ళందరూ కూడా టైటిల్ రేస్లో మేబీ టాప్ 5కి వస్తారేమో, అవినాష్ ఇట్లా టాప్ 5కి వస్తారేమో తెలియదు. నబీల్ అయితే టాప్ 5 100% వస్తారు, ఎందుకంటే ఎవిక్షన్ షీల్డ్ ఉంది. ఈ వారం నామినేషన్లో లేడు అంటే నెక్స్ట్ వీక్ అక్కడ నామినేషన్ అయినా ఎలిమినేషన్ టైంలో తను వాడుకుంటే తను కనుక సొంతంగా వాడుకుంటే ఆబ్వియస్లీ ఇంకొక వారం దొరుకుతుంది, అంటే ఇంకా 15 రోజులు దొరుకుతుంది. సో ఆబ్వియస్లీ అంతలో ఇంకా ఉన్నాయి 3-4 వారాలు కనుక నబీల్ బయటికి వెళ్ళే అవకాశం లేదు. టాప్ 5లో ఖచ్చితంగా నబీల్ ఉంటాడు.
సో ఓటింగ్ ప్రకారం చూస్తే నిఖిల్ అండ్ గౌతమ్ కృష్ణ ఇప్పుడు టాప్ ఓటింగ్లో నడుస్తున్నాక వీళ్ళు కూడా ఉంటారు. సో ఎవరు ఎలిమినేట్ అయినా ఈ 4-5 వారాల్లో మిగతా వాళ్ళు ఎలిమినేట్ కావాలి తప్పితే. అండ్ తేజ ఇదే కనుక తేజకు క్యారీ అవుట్ అయితే, ఈ సింపతి క్యారీ అవుట్ అయితే, ఎందుకంటే తేజకు వరస్ట్ ప్లేయర్ ఇచ్చి ఈ అమ్మ వాళ్ళ పేరెంట్స్ రాకుండా చేసి వీళ్ళందరూ కలిసి తేజ నెత్తిలో పాలు పోసిందని చెప్పుకోవాలి మనం. ఎందుకంటే తేజకు కావాల్సిన ఎలివేషన్ వస్తున్నది ఇక్కడ. అండ్ తేజ బాధపడే తిరుగుడు చూస్తే కూడా చాలా బాధేస్తున్నది. ముఖ్యంగా వాళ్ళ పేరెంట్స్ రారు అన్న విషయం డైజెస్ట్ చేయలేకపోతున్నాడు. వచ్చిన ప్రతి ఒక్కరికి ఏడుస్తున్నాడు. అంటే తన పేరెంట్స్ కూడా వస్తారు అంటే గిట్ట హ్యాపీగా వెయిట్ చేస్తుండేనేమో. తన పేరెంట్స్ రారు అని చెప్పే వరకు వెయిట్ చేయమంటే ఆ ఏడుపు బయటకు వచ్చేస్తున్నది, అంటే బర్స్ట్ అవుట్ అవుతున్నాడు. బట్ నాకు తెలిసి ఎవరు బిగ్ బాస్ టీం కూడా అంత పంపించకుండా అంత హార్ష్గా ఉండరేమో అనిపిస్తున్నది. ఈ విషయం తేజకు కూడా తెలిసేమో, ఎందుకంటే తేజ అనలైజ్ కరెక్ట్ చేస్తాడు. నెక్స్ట్ ఏం జరుగుతుందని అనలైజ్ చేసే తేజ అంటే ఇవన్నీ చేస్తే ఎట్లయినా తీసుకొస్తారనే ఉద్దేశంతో చేస్తున్నాడా, లేదంటే నిజంగానే చేస్తుండొచ్చు. అంటే ఎమోషన్ మనం తప్పు పట్టడానికి ఏం లేదు, ఎవరి ఎమోషన్ తప్పు పట్టడానికి ఏం లేదు. బట్ తేజ నిజంగానే చేస్తున్నాడా అనేది కూడా ఒక సందేహం వచ్చే అవకాశం ఉన్నది. బట్ ఎమోషన్ కదా కంట్రోల్ చేసుకోలేకపోవచ్చు. సో తేజ అది కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. డెఫినెట్గా పంపిస్తారని అనుకుంటున్నా. వీళ్ళందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు, హౌస్ మేట్స్ అందరూ కూడా సపోర్ట్ ఇస్తున్నారు. గౌతమ్ కృష్ణ కూడా పక్కకు మరి కెమెరాకి చెప్తున్నాడు, మా వాళ్ళు వచ్చారు, నాది క్యాన్సిల్ చేసినా పర్లేదు, తేజకు వాళ్ళ పేరెంట్స్ని పంపించండి అని. ఈవెన్ నిఖిల్ అయితే చాలా గిల్టీగా ఫీల్ అవుతున్నాడు. ఆ రోజు వాడిని కోట ఏకపోయినా అయిపోతుండే, ఇప్పుడు వాడి పేరెంట్స్ రాకపోతే చాలా ఏడుస్తున్నాడు నిఖిల్. అంటే ఎమోషనల్, నిఖిల్ జనరల్గానే ఎమోషనల్ పర్సన్. సో ఆ ఎమోషన్ తేజ గురించి ఇంకా చాలా బయటపడుతున్నది నిఖిల్ది. అంటే ఎంత పడినా పడకపోయినా శత్రువు అయినా కూడా వీళ్ళందరి పేరెంట్స్ వచ్చి తేజ పేరెంట్స్ రారు అంటే ఎవరికైనా బాధ ఉంటుంది. దానికి కారణం నేనైతేనేమో, నేను కూడా ఓటేసిన కదా, మేబీ 2 ఓట్లు వస్తే ఇంకెవరికైనా వస్తుండేమో. అంటే ఎవరికి వచ్చినా కూడా తప్పే కదా, అది వాళ్ళకు కూడా తెలియదు కదా. తేజకు ఇట్లా జరుగుతుంది, ఈ పనిష్మెంట్ ఇస్తారని తెలియదు. జనరల్ నామినేట్ అవ్వడం, నెక్స్ట్ వీక్ నామినేట్ అవ్వడం, జైల్లో పెట్టడం ఇట్లాంటి ఎక్స్పెక్ట్ చేస్తుంటారు. కానీ పేరెంట్స్ వీక్లో పేరెంట్ రావడంతో రూడ్గా బిహేవ్ చేస్తారని అనుకోరు. బిగ్ బాస్ టీం కూడా అంత రూడ్గా బిహేవ్ చేయరు. నాకు తెలిసి ఫైనల్గా తేజ వాళ్ళ పేరెంట్స్ లాస్ట్కైనా పంపిస్తారు, 100% అది జరుగుతుంది. ఎందుకంటే ఈ ఎమోషన్ అంతా క్యారీ అవుట్ అయితే ఇంకా దానికి టీఆర్పీ ఎక్కువ ఉంటుంది. తేజ పేరెంట్స్ వచ్చినప్పుడు తేజ ఇచ్చే రియాక్షన్స్ కానీ ఇవన్నీ కూడా అద్భుతంగా వెళ్తాయి. ఎందుకంటే ఇప్పుడు జనరల్గా అందరూ దొరుకుతుందని తెలిసినప్పుడు దొరికింది ₹1000, అసలే ఆకలి మీద ఉన్నవానికి, అసలు తిండే దొరకదన్నవానికి తీసుకొచ్చి ఒక లడ్డు చేతిలో పెడితే ఎట్లుంటుందో, తేజ పేరెంట్స్ లోపలికి వస్తే కూడా అదే పరిస్థితి ఉంటుంది అన్న విషయం బిగ్ బాస్ టీం కూడా ఎక్స్పెక్ట్ చేస్తారు. కనుక 100% పంపిస్తారని నేనైతే అనుకుంటున్నాను. ఓకే, నెక్స్ట్ ఈరోజు ఎపిసోడ్లోకి వెళ్ళిపోదాం. ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఫస్ట్ ఎపిసోడ్లోకి వెళ్ళిపోగానే యష్మి ఫాదర్ ఎంట్రీ ఇచ్చారు. యష్మి గారు నాన్నగారు ఎంట్రీ ఇచ్చారు. మంచి ఫిజిక్తో మంచి పర్సనాలిటీతో ఉన్నారు ఆయన. జనరల్గా ఆయన చూస్తే ఎవరికైనా కూడా మా నాన్న కూడా ఇట్లే ఉంటాడు కదా, మా నాన్న స్ట్రిక్టే కదా అంటే ఆ పర్సనాలిటీ జనరల్గా పిల్లలు ఒక ఫాదర్ని ఒక రేంజ్లో ఊహిస్తారు అన్నట్టు. ఎవరికైనా తండ్రి హీరో, ఫస్ట్ హీరో వచ్చేసి వాళ్ళ ఫాదరే ఉంటారు. సో అందరికి కూడా ఆయన చూస్తే ఓకే మా ఫాదర్ లాగే ఉన్నాడు, అంత కనెక్ట్ అయ్యేంత పర్సనాలిటీ ఆయనకు ఉంది. సో ఆయన రాగానే ఈమె ఫ్రీజ్లో ఉన్నది, యష్మి ఫ్రీజ్లో ఉంది. చాలా ఏమంటారు పప్పా అని చెప్పేసి అరిసిన తర్వాత బయట సీన్ జరుగుతున్నది. ఇక్కడ అవినాష్ ఎక్కడ ఛాన్స్ ఉంటే అక్కడ కామెడీ వండియడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. తన వంతు ప్రయత్నం ఎంటర్టైన్మెంట్ చేయడానికి ప్రయత్నం చేస్తూనే ఉంటాడు. ఇక్కడ ఎక్కడ కూడా ఎదుకోకూడదు. ఇక్కడ ఇంత స్కోప్ దొరికిందంటే అందులో కామెడీ పనిచేద్దామని అవినాష్ ట్రై చేస్తుంటాడు. సో అట్లనే లోపలికి వచ్చిన తర్వాత ఆమె ఇంకా వీళ్ళందరూ ఫ్రీజ్లో ఉన్నారు. అవినాష్ తేజ ఇక్కడ స్టార్ట్ చేసిండు. అలా డాడీ వచ్చాడు, బిడ్డలాంటి దాంతో నీకు రొమాన్స్ ఏంద్రా అని చెప్పేసి అన్న కానీ పర్సన్ అవినాష్కు కనబడతలేదు. ఎట్లున్నాడు మంచి దేహం, మంచి పర్సనాలిటీ గిట్టే ఉన్నదా అంటే తేజ ఇక్కడ చెప్తున్నాడు, దిట్టంగా గట్టి ఉన్నాడు, బ్రహ్మాండంగా ఉన్నాడు, మంచి ఎక్సర్సైజ్ పర్సనాలిటీలో ఉన్నాడు. నవీల్ కూడా కామెంట్ చేసిండు. రోహిణి అయితే అరే ఒక్క గుద్దుగుతా మొత్తం మిలిటరీ పర్సన్ అంటే ఒక్క గుద్దుగుతా అటే పడతావు నువ్వు అని చెప్పేసి అంటే మొత్తానికి అక్కడ ఫన్ జనరేట్ మంచి పేలింది, అది పర్ఫెక్ట్గా వెళ్ళింది. అంటే టైమింగ్ జనరల్గా కమెడియన్కి ఉండాల్సింది టైమింగ్. సో ఆ టైమింగ్ కామెడియన్గా అవినాష్ 100% పండిస్తాడు అనిపించింది. సో ఇక్కడ కూడా దాన్ని యూటిలైజ్ చేసుకున్నాడు. తర్వాత వాళ్ళు కలిసిన తర్వాత వాళ్ళందరూ యష్మి కలిసి బయటికి వచ్చిన తర్వాత కూడా మంచిని లేకుండా కూడా అవినాష్ నిన్ను చూడలేదు అన్నాడు వాళ్ళ ఫాదర్. అక్కడ కూడా ఫన్ జనరేట్ అయింది, బాగా అనిపించింది. అంటే యష్మి ఫాదర్ విధానానికి అవినాష్ చేసిన తిరుగులు మంచి కాంబినేషన్ అనిపించింది. సో జరుగుతుంటే అవినాష్ తేజ నువ్వు చక్కగా గనవడకు, బాత్రూంలో పోతే బతుకుతారా అంటే నేను బిగ్ బాస్ నన్ను రిలీజ్ చేయండి, బిగ్ బాస్ బాత్రూంలో పోతే అంటే ఇవన్నీ జనరల్ ఫన్నే. అవినాష్ ఏదో యష్మితో రొమాన్స్ చేస్తారని కాదు, జనరల్ ఫన్. బట్ అది పబ్లిక్ కావాల్సింది ఫన్నే కదా, ఆ ఫన్ పార్ట్ ఇక్కడ చేసిండు. నెక్స్ట్ లోపల వాళ్ళ ఫాదర్ వచ్చేసి మాట్లాడిన తర్వాత తనని పిలిచిండు, ఎవరు
నిఖిల్తో అన్నాడు గడ్డం లేకుండా బాగున్నాడు. నాకు కూడా నిఖిల్ గడ్డం లేకుండా చాలా స్మార్ట్ అనిపించాడు. గడ్డం ఉన్న రఫ్ లుక్ కన్నా ఈ లుక్ కూడా బాగానే ఉంది. అఫ్ కోర్స్ అంటారు కదా శివున్న ఎటుముడు వేసినా ఓకే అని, నిఖిల్ ఫిజిక్ పర్సనాలిటీ అంతా బాగుంటుంది కనుక తను ఇలా గడ్డం తీసినా గడ్డం పెట్టుకున్నా కూడా బాగానే ఉన్నాడు అనిపించింది. బట్ ఆ అమ్మాయి గెటప్ మాత్రం సూట్ కాలేదు నిఖిల్కు, చాలా చండాలంగా ఉన్నది. అమ్మాయి గెటప్ సూట్ అయింది, ఒక నబీల్కి మాత్రం ఎవరికి సూట్ కాలేదు అక్కడ. అండ్ రోహిణికి మన ఈ గెటప్ సూట్ అయింది, అబ్బాయి గెటప్ బాగా సూట్ అయింది రోహిణికి. అండ్ విష్ణుప్రియ కూడా సైడ్ ఇక్కడ నబీల్కు మాత్రం ఎక్స్ట్రాడినరీ సూట్ అయింది. ఇంకా నబీల్ ఇంకా బాడీ లాంగ్వేజ్ పర్ఫెక్ట్ చేయలేదు, ఇంకా బాగుంటుండేమో అనిపించింది. అచ్చు అమ్మాయి లాగానే ఉండే. నిఖిల్ను మాత్రం చూడలేకపోయాను, కంప్లీట్ చూడలేకపోయాను. నిఖిల్ అండ్ గౌతమ్ కూడా సెట్ కాలేదు. గౌతమ్ మ్యాన్లీ లుక్ అమ్మాయి గెటప్ వేస్తే ఎట్లుంటుంది, సో అది నచ్చలేదు. సూపర్గా నాకు నిఖిల్కు మాత్రం అసలు సూట్ కాలేదు. బట్ గడ్డం తీస్తే బాగున్నాడు, జనరల్గా గడ్డం తీస్తే కొంచెం పిల్లల లెక్క మంచి లుక్ వచ్చింది. ఆ గడ్డం పెట్టుకున్నాక ఇంకా పెద్ద లుక్ వస్తుంది నీకు. దాని తర్వాత వాళ్ళ ఫాదర్ రాగానే అవినాష్ వచ్చేసి కాళ్ళ మీద పడతాడు. అది ఏంది, అది సేమ్ వయసు కదా, కాళ్ళ మీద పడతాడు. పంచులు మాత్రం పటాపట్ట వేసేసిండు యష్మి వాళ్ళ ఫాదరు, ఒక్కొక్కరికి టప్పు అని పంచేసిండు. మన వయసు సేమ్ కదా, నువ్వు నా కాళ్ళ మీద పడతావేందని చెప్పేసి పనిచేసిండు. అంటే మొత్తానికి అవినాష్ ఎక్కువ అది. కానీ తేజాను సూపర్ డ్యాన్సర్ తేజాని, ఎటకారం ఈస్ట్ ఈగో మన ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి జిల్లాలో ఉన్నంత వెటకారం ఉన్నది అనిపించింది ఆయనకు. అన్ని మంచి సర్కాజం పంచులు బాగా వేసిండు ఆయన. దాని తర్వాత ఇద్దరు కలిసి పక్క కూర్చొని మాట్లాడు, చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పిండు ఆయన, చాలా అంటే చాలా వ్యాలిడ్ పాయింట్స్ చెప్పిండు. గ్రూప్ గేమ్ ఆడొద్దు, ఇండివిజువల్గా ఆడాలి. ఎందుకు అట్లా ఇండివిజువల్గా ఆడట్లేదు అంటే, ఏదైతే యష్మికి బయట చెడ్డ పేరు ఉన్నదో, అంటే నామినేషన్లో చేస్తుంది, బాడీ లాంగ్వేజ్ చేంజ్ చేస్తుంది, అండ్ వీళ్ళతో గ్రూప్ గేమ్ ఆడదు, వీళ్ళ ముగ్గురికి ఎవరైతే గ్రూప్ గేమ్ అనే పేరు ఉన్నదో, నలుగురికి ఆ గ్రూప్ గేమ్ అనే పేరు అందరికి బయట ఉన్నదని తెలిసి ఆ ఇన్ఫర్మేషన్ వీళ్ళిద్దరు కరెక్ట్గా కన్వే చేసారు లోపల. సో మేబీ దీంతో ఏమైనా గేమ్ చేంజ్ అవుతుందేమో. బట్ నేను ఇందాక అన్నట్టు గేమ్ చేంజ్ అయినా కూడా ఇబ్బంది అవుతుంది యష్మికి కానీ నిఖిల్కి కానీ. ఇప్పుడు వీళ్ళు ఇన్ని రోజులు కలిసి బంకలాగా ఉండి ఇప్పుడు పక్కకు జరిగేసి సెపరేట్ గేమ్ ఆడతామంటే ఖచ్చితంగా పబ్లిక్ అనుకుంటా, వీళ్ళ నాన్న వచ్చిండు కనుక వీళ్ళ పేరెంట్స్ చెప్పినప్పటి నుంచి గేమ్ చేంజ్ చేశారని అనుకుంటున్నాను. బట్ అట్లీస్ట్ అట్లనన్నా చేంజ్ చేయాల్సిందే. ఎందుకంటే చెప్పిన తర్వాత కూడా, ఇప్పుడు చెప్పిన తర్వాత చేంజ్ చేస్తే ఇట్లా అంటారేమో, చేంజ్ చేయకపోతే చెప్పినాక కూడా అర్థమవుతలేదు వీళ్ళకి అనుకుంటారు. కాబట్టి కొంత చేంజ్ చేసుకొని దాన్ని ఎట్లా డీల్ చేస్తారు, అట్లా చేంజ్ చేసిన ఫీలింగ్ బయటికి రాకుండా ఎట్లా డీల్ చేస్తారు అనే దాని మీద వీళ్ళ భవిష్యత్ ఆధారపడి ఉంటుంది. ఈ 5 వారాలు చాలా క్రూషియల్. ఈ ఎపిసోడ్ వల్ల నిఖిల్కు అండ్ యష్మికి బాగా క్రూషియల్ అయిపోయింది. అంటే రేపు ఇంకా అందరి పేరెంట్స్ వచ్చి ఎట్లా చెప్తారో తెలియదు మనకు. బట్ ఈ రోజు వరకు వీళ్ళిద్దరు మాత్రం చాలా జాగ్రత్తగా డీల్ చేయాల్సిన పరిస్థితి. యష్మి ఇక్కడ నేను ఇండివిజువల్ గేమ్ ఆడుతున్నా అంటే తను సస్యం లే అట్లా గేమ్ ఆడతలేవు, నువ్వు ఇండిపెండెంట్గా ఆడతలేవు, అనవసరంగా గెలుపుకుంటున్నావు, అనవసరంగా ఇవి మన గ్రూప్ గేమ్ ఆడుతున్నాం చాలా పద్ధతిగా చెప్పిండు ఆయన. లేదు ఒప్పుకోలేదు ఆయన, కానీ పేర్లు గీర్లు తీయకుండా గ్రూప్ గేమ్ ఆడకు, ఇండిపెండెంట్గా ఆడు. అండ్ ఆ పాయింట్లో నామినేషన్ అప్పుడు అనవసరంగా ఫైర్ అవుతున్నావు, ఎందుకు అట్లా అంతగానం ఫైర్ కావాల్సిన పనే ఉన్నది, క్యాజువల్గా మాట్లాడు కదా అంటే. యష్మికి ఏంటంటే ఎక్కువ మాట్లాడలేకపోయింది. ఎప్పుడు వాళ్ళ ఫాదర్లో ఆ లుక్ అంటే ఈ టైప్ ఆఫ్ బిహేవియర్ వాళ్ళ ఫాదర్లో చూడలేదని తర్వాత చెప్పింది తను. కనుక ఫస్ట్ షాక్లో ఉన్నది, మా ఫాదర్ ఏంటి ఇంత పాజిటివ్గా మాట్లాడుతున్నాడు, ఎందుకంటే తను గొడవ పెట్టుకొని వచ్చింది చెప్పుకున్నది అంతకుముందు. నచ్చదు, వాళ్ళ ఫాదర్కి ఇండస్ట్రీకి రావడం నచ్చదు అని చాలా విషయాలు చెప్పింది. సో దాని ప్రకారంగా వాళ్ళ ఫాదర్ సడన్గా ఇట్లా రియాక్ట్ అయ్యే వరకు ఈ అమ్మాయికి అర్థం కాలేదు, ఏం రియాక్ట్ అయ్యారని అర్థం కాలేదు. ఇంత మంచిగా చెప్తుంటే మా ఫాదర్ ఇంట్లో చెప్పేది అన్నంత షాక్లో ఉన్నట్టు అనిపించింది నాకైతే. బట్ గట్టిగా మాట్లాడలేదు. జనరల్గా అమ్మాయిలు ఫాదర్ దగ్గర అటాచ్డ్ ఉంటారు, బట్ ఈమె కొంచెం స్ట్రిక్ట్గా ఉన్నట్టు ఫాదర్ మాట్లాడలేక నేను బాగానే ఉన్నాను అంటే కూడా లేదు నువ్వు ఇండిపెండెంట్ గేమ్ ఆడాలి, అనవసరంగా వాటికి పోవద్దు, మనసులో ఉన్నది వేరే వాళ్ళకి చెప్పకు, నీ మనసులో ఉన్నది బయట చెప్పకు, నీ లోపల ఉండి ఆడుకో, మంచిగా ఆడుకొని బాగా చెప్పాడు. నేను స్టేజ్ మీద చూడాలా, అందరూ అదే వెయిటింగ్లో ఉన్నారు, బట్ ఇట్లా చేస్తే స్టేజ్ మీదకి రావు, ఇంకా మంచిగా ఆడాలని చెప్పేసి చెప్పిండు. తర్వాత ఒక గేమ్ ఆడితే ప్రతి వాళ్ళతో గేమ్ ఆడిస్తున్నాడు కదా బిగ్ బాస్. గేమ్ ఆడినప్పుడు 21,000 క్యాష్ వచ్చింది, ప్రైజ్ మనీకి యాడ్ అయిపోయింది. తర్వాత పర్మిషన్ ఇస్తే తినిపిస్తా బిగ్ బాస్ కొంచెం ఉంటుంది కదా పాపం, ఇండోల్ ఎఫెక్షన్ ఎప్పుడు అంటే ఫాదర్ జనరల్గా అమ్మాయిలకు తినిపించి అంత ప్యాంపర్ చేస్తారా అంటే చెప్పలేం, చేస్తారు చేయకపోవచ్చు. బట్ ఇక్కడ అవకాశం వచ్చింది కనుక బిగ్ బాస్ కొంచెం పర్మిషన్ ఇస్తాను, మా పాపకు తినిపిస్తా అంటే కొద్దిగా ఎమోషనల్ అనిపించింది నాకు కూడా. బికాజ్ నాకు కూడా అమ్మాయిలే, ఆ ఫీలింగ్ అనేది ఫాదర్ ఫీలింగ్ అనేది ఐ నో ద ఫీలింగ్ కనుక చెప్తున్నా. అందరికీ ఉంటారా, నీకు ఒక్కరికి ఉన్నారా అనొచ్చు, బట్ ఆ ఫీలింగ్ కూడా అందరికీ ఉంటుంది. సో అది చూసుకో. తర్వాత
ఇంకొక గొప్ప విషయం ఏం చేసిండంటే అందరికీ ఆ యష్మి గురించి అందరు తప్పర్థం అంటే కోపం ఉన్నది యష్మి మీద అని అందరికీ తెలుసు. అందరికీ కోపం ఉన్నది, కొంత ఇవన్నీ కొంతమంది పడతలేవు అని తెలుసు కనుక ఆయన ఏది ఇవ్వాలో అంత నీట్గా ఇచ్చే ప్రయత్నం చేసిండు. నా కూతురు అంటే గొప్ప మాట ఏమనంటే పెద్దోడు వీళ్ళందరూ చిన్నపిల్లలు, నా కూతురు ఏమైనా తప్పుగా మాట్లాడి ఉంటే మీరు అందరూ లైట్ తీసుకొని క్షమించండి అని 4 సార్లు. అంటే వీళ్ళందరూ కూడా అది గేమ్లో భాగం అనుకోలేదు, అట్లేం లేదంటే ఇక్కడ కొట్లాడుకుంటూ బయటకు వచ్చినాక అందరూ మళ్ళీ మంచిగా ఉంటారు కదా. బట్ నా కూతురు ఏమన్నా తప్పుగా మాట్లాడుంటే మాత్రం దాన్ని మనసులో పెట్టుకోకండి, ఏది మాట్లాడినా గేమ్ పరంగానే క్షమించండి అన్నట్టుగా చాలా పెద్ద మాట మాట్లాడాడు. ఆయన సంస్కారానికి జోహార్, చాలా మంచి సంస్కారంగా మాట్లాడిండు. ఆయన మెచ్యూర్డ్గా సంస్కారవంతుడిగా పర్ఫెక్ట్గా మాట్లాడిండు అనిపించింది నాకు. ఏది ఇవ్వాలో ఫీడ్బ్యాక్ అది ఇచ్చాడు అంతే, ఓవర్గా ఎక్స్ట్రా చేయకుండా చాలా మంచి ఫీడ్బ్యాక్ ఇచ్చిండు. అందరూ కూడా ఎమోషన్, అందరికి నచ్చిండు కూడా. రోహిణి కూడా బాగా నచ్చేసిండు, మీరు చాలా బాగా మాట్లాడుతున్నారు అంకుల్ అని. అంటే ఎట్లుంటుంది అంటే ఇప్పుడు మన పేరెంట్స్ మనతో ఉండే విధానం వేరుంటుంది, పబ్లిక్తో ఉండే విధానం వేరుంటుంది. పిల్లల మీద కోపం అని అనిపిస్తుంది బయట వాళ్ళకి, అంటే జనరల్గా పిల్లల మీద కోపం అనిపిస్తుంది, పిల్లలకు అనిపిస్తుంది. బట్ అది ఏదైనా వాళ్ళ మంచి కోసం చెప్తారు కనుక వాళ్ళ ప్రయోజకులైనప్పుడు ఎవరైనా సంతోషపడతారు. అది పద్యం ఉన్నదిగా, పుత్రోత్సాహం తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడు పుట్టదు జన్ల పుత్రుని కనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడే కలుగును సుమతి అని సుమతి శతకం. ఇప్పుడు దీన్ని మళ్ళీ ఎలాబరేట్ చేసి చెప్పను, అందరికి తెలిసిన పద్యమే, నాకేదో నోట్లో వచ్చేసి చెప్పిన. వీడు పద్యాలు చెప్తాడు అయ్యని అనుకోకరు. నెక్స్ట్ తేజ అంటే ఇక్కడ వీళ్ళు డ్యాన్స్ చేస్తున్నారు, ఫ్రీజ్లో ఉండి డ్యాన్స్ చేస్తుంటే తేజ చాలా ఎమోషనల్ అయిపోయాడు. అంటే ఇదే రాడు అన్న ఉద్దేశంతో ఎవరిని చూసినా ఎమోషనల్ అవుతున్నాడు తేజ, వాళ్ళ పేరెంట్స్ రారని. బట్ అది జరగకపోవచ్చు, ఇప్పటికే చెప్పుకున్నాం దాని విషయంలో. ఈ లోపలికి వచ్చి చెప్తున్నాడు, బిగ్ బాస్ నాకు ఇంత పెద్ద శిక్ష లేదు, ఇంతకన్నా పెద్ద శిక్ష నాకు ఉండదు, నేను కావాలంటే ప్రతి వీక్ నామినేట్ అవుతా, నేను కొట్లాడతా, ఇంకా మంచిగా ఆడతా, కానీ ఇట్లాంటి శిక్ష నాకు వేయకండి బిగ్ బాస్ అని చెప్పుకుంటాడు. ఎందుకంటే పాపం వచ్చిన టార్గెటే తను పేరెంట్స్ను షోలోకి తీసుకురావాలన్న టార్గెట్తోనే వచ్చాడు తేజ కనుక. సో అదే రిపీటెడ్గా నడుస్తున్నది. వాళ్ళ పేరెంట్స్ వచ్చేదాకా ఈ బాధ తట్టుకోలేని బాధ ఆగదేమో అనిపిస్తున్నది. తర్వాత నిఖిల్ చాలా ఫీల్ అయ్యింది, ఎందుకంటే తను నామినేట్ అక్కడ వరస్ట్ ప్లేయర్ ఇచ్చిన దాంట్లో తను కూడా నిఖిల్ కూడా ఉన్నాడు కనుక చాలా బాధపడ్డాడు. కళ్ళలో కనపడ్డది, ప్రస్ఫుటంగా కనపడ్డది. నేను ఐ బికమ్ ద రీజన్ ఫర్ ఈ జరిగిన దానికి అని చెప్పేసి చాలా బాధపడ్డాడు. తర్వాత గౌతమ్ అయితే పోయి కెమెరాకి చెప్పేసిండు కూడా, తేజ పేరెంట్స్ పంపించండి బిగ్ బాస్ అని రిక్వెస్ట్ చేసిండు. ఓకే, ఎందుకంటే మనకు తెలుసు 100% తేజ పంపించండి రిక్వెస్ట్ చేసిండు. నెక్స్ట్ అదైపోయింది. మార్నింగ్ సాంగ్ ఇట్స్ అ ఫ్యామిలీ పార్టీ జరిగిన ప్రతిసారి ఈ సాంగ్ వేయడం అనవైతే, మనం చూడడం మనకు అనవైతే. తర్వాత వీళ్ళు స్కిట్ రాసుకున్నారు కదా, ఆ స్కిట్ డ్రామా కంటిన్యూ చేశాడు. అది కొంత అంటే లైవ్లో చూస్తే అయితే బోర్ కొట్టేసింది స్కిట్, వాస్తవం చెప్పాలంటే లైవ్లో చూస్తే బోర్ కొట్టేసింది. ఇక్కడ మనకు అంత ఎడిటెడ్ వర్షన్ లైవ్లో చూడలేకపోయినా చాలాసేపు, ఎందుకంటే వాళ్ళు అది అనుకోవడం ఇది అనుకోవడం ఇవన్నీ ఎట్లుంటుంది అంటే సినిమా షూటింగ్కు సినిమాకు ఉన్నంత తేడా ఉంటుంది. ఇది కూడా అంతే, వాళ్ళు కూడా ఎడిట్ చేసిన కనుక సినిమా షూటింగ్ చూసినప్పుడు చాలా బోర్ కొడుతుంది, మూవీ షూటింగ్స్ కనుక చూస్తే చాలా బోర్ కొడుతుంది. మళ్ళీ మనం సీన్ మీద ఆన్ స్క్రీన్ చూస్తేనే నచ్చుతుంది. సో అట్లనే వీళ్ళ స్కిట్ కూడా చేసేటప్పుడు బాగా బోర్ కొడుతుంది. ఇక్కడ కూడా ఇంకా బాగా చేయొచ్చేమో అనిపించింది. ఇంకా స్కిట్ పర్ఫెక్ట్గా పండలు. ఒక అవినాష్ మాత్రం క్యారెక్టర్లో ఒదిగిపోయాడు. విష్ణుప్రియ అది కోకాపేట ఆంటీ అని ఝాన్సీని కాపీ చేద్దామని ట్రై చేసింది, కానీ అది కూడా పేలలేదు, తను ఎక్కువ చేయలేకపోయింది. రోహిణి యాజ్ యూజువల్ పర్ఫార్మరు, క్యారెక్టర్లకు ఒదిగిపోతుంది. ఇలా గౌతమ్ కృష్ణ మంచి అంటే ఇన్వాల్వ్మెంట్ బాగా చేసాడు స్కిట్ లోపల. అంటే కొన్ని మధ్యలో తన సొంత పంచులు వేయడం కానీ ఇవన్నీ చాలా అంటే ఫీడ్బ్యాక్ ఇచ్చేటప్పుడు కూడా స్కిట్ వాళ్ళు అనుకునేటప్పుడు కూడా చాలా ఫీడ్బ్యాక్ ఇచ్చేయండు గౌతమ్. ఇక్కడ మేబీ డస్ ఎ డైరెక్టర్ ఆల్సో కొంచెం అట్లాంటి ఆ ఫీడ్బ్యాక్ కూడా ఇచ్చాడు. ఇందులో గౌతమ్ పర్ఫార్మెన్స్ బాగానే చేసిండు అనిపించింది నాకు. కొంతమంది బాగా చేసిండ్రు, ప్రేరణకైతే అసలు సూట్ కాలేదు, ఆ క్యారెక్టరే సూట్ కాలేదు అనిపించింది. ఆ అమ్మాయి తల్లి క్యారెక్టర్ ప్రేరణకు అస్సలే సూట్ కాలేదు, చేయలేదు ప్రేరణకు. ఎందుకంటే ఏజ్డ్ క్యారెక్టర్ కదా, ప్రేరణ ఏజ్ ప్రకారం తను చేయలేకపోయింది అనిపించింది. తేజ మాత్రం పృథ్వీ నాకు అసంత చేసుకుంటాను పేరు పెట్టి ఒరే పృథ్వీ అని పెట్టి 10 సార్లు, అంటే సాధ్యమైనంత వరకు అరే పృథ్వీ అని మనసులో కోరిక అంతా బయటికి కక్కుతాడేమో అనిపించింది. ఈ యష్మి తను కూడా అంటే పెళ్లి చూపుల సీన్ లోపల రోహిణి ఆ నల్ల చొక్కా వేసుకున్నాడు బాగున్నాడే అంటే నిఖిల్ గురించి అంటే రోహిణి అట్లా చూడకూడదే నువ్వు అంటే వీళ్ళు రియల్ లైఫ్ నన్ను తీసుకొచ్చారు, కొంత ఫన్ జనరేట్. సో దాని తర్వాత నిఖిల్ వాళ్ళ మదర్ ఎంట్రీ ఇచ్చారు. నిఖిల్ వాళ్ళ మదర్ కాందా అంటే నాకు కందా అని చెప్పేసి పిలిచాం. అప్పుడు మనకు లెటర్ వచ్చినప్పుడు కూడా మనం కన్నా అన్నట్టు కన్నడలో కందా అంటారు. సో కందా నిఖిల్ అని చెప్పేసి వచ్చింది. పాపం ఫ్రీజ్లో ఉన్నాడు, వెరీ ఎమోషనల్ అయిపోయింది నిఖిల్. జనరల్గానే నిఖిల్ ఎమోషనల్,
మనకు అంటే రఫ్ కనబడతాడు కానీ కొంచెం సున్నితంగా ఉంటాడు. సో అక్కడ చాలా ఎమోషనల్ అయిపోయాడు నిఖిల్, కారిపోతా ఉన్నాయి కళ్ళ నీళ్ళు. మీరు అనొచ్చు అంటే మనకు నటులు కదా, నటులైనా కూడా ఆ ఎమోషన్ వేరు, వీళ్ళు వచ్చినప్పుడు ఎమోషన్ వేరు, మన పేరెంట్స్ వచ్చినప్పుడు ఎమోషన్ వేరు ఉంటుంది. చాలా ఎమోషనల్ అయిపోయాడు. బట్ వాళ్ళ అమ్మ మాత్రం అందరి దగ్గరికి వెళ్ళి పలకరించింది, అందరికి ఒక హగ్ ఇచ్చింది. అవినాష్ మీద బుగ్గ గిల్లింది, గౌతమ్ కృష్ణకు మంచి హగ్ ఇచ్చింది. సో ఇట్లా అందరినీ పలకరించింది, అందరితో కలుపుకోలుగా మాట్లాడింది. ఇక్కడ వరకు ఓకే. అండ్ ఇంకేంది మన తేజ ఏడుస్తుంటే కూడా ఐఎమ్ యువర్ మదర్ అని చెప్పేసి, నన్నే నువ్వు మదర్ అనుకో, అట్లేం లేదు, యూ కెన్ ఫీల్ మీ యాజ్ మదర్ అని చెప్పేసి బాగా మాట్లాడింది, అందరితో బాగా మాట్లాడింది. చాలా మెచ్యూర్డ్గా అనిపించింది వాళ్ళ అమ్మ. అండ్ నిఖిల్ కూడా వాళ్ళ అమ్మ పోలికేమో అనిపించింది, మంచి సేమ్ ఫేసెస్ అని మ్యాచింగ్ ఉన్నాయి. ఇంక బయటికి వెళ్ళిన తర్వాత ఈమె కొన్ని చెప్పడం అంటే అది ఏదైనా చెప్పుకోవచ్చు, బట్ అంత డైరెక్ట్గా వైని కట్ చేసి గౌతమ్తో బాగుండు అంటే బయటి దాన్ని కంప్లీట్ పిక్చర్ తీసుకెళ్ళి నిఖిల్కి ఇచ్చిందేమో. సో ఇప్పుడు ఆ నిఖిల్ న్యాచురల్ గేమ్ అంతా మిస్ అవుతుందేమో అని బాధతో చెప్తున్న విషయం ఇది. ఆమెను ఏదో తప్పు పెద్దవాడు ఆమెను తప్పు పట్టాలన్న ఉద్దేశం కాదు, తప్పు కాదు ఆమె చేసింది, ఆమెకు కడుపులో ప్రేమను బయట పెట్టింది. బట్ ఇది నిఖిల్కు ఎంతవరకు ప్లస్ అవుతుంది, ఎంతవరకు మైనస్ అవుతుంది, దీన్ని కరెక్ట్ కనుక నిఖిల్ అర్థం చేసుకొని వాళ్ళ గ్రూప్ను కంటిన్యూ చేస్తూ మిగతా అన్ని చేస్తే నిఖిల్ సక్సెస్ అవుతాడు. ఈమె చెప్పింది కదా అని చెప్పేసి సెకండ్లో ఫ్లిప్ అయిపోతే ఇన్ని రోజులు నిఖిల్ చేసిందంతా గోవింద అవుతుంది, వెనకకి వెళ్ళిపోతాడు టైటిల్ రేస్లోకి వెళ్ళి. ఆమె అంత చెప్పకుండా ఉండాలి, మరి పేర్లు పెట్టి ప్రేరణతో దూరంగా ఉండు, అండ్ యష్మిని దూరం పెట్టు, యష్మిని కంట్రోల్ చేయి. ఇంకా ఇంకేమని చెప్పింది, గ్రూప్ గేమ్ ఆడక వరకు ఓకే, మీరు గ్రూప్ గేమ్ ఆడుతున్నారు, అది బయటికి ప్రొజెక్ట్ అవుతున్న విషయం వాళ్ళకి తెలియదు, గ్రూప్ గేమ్ ప్రొజెక్ట్ అవుతున్న విషయం వాళ్ళకి తెలియదు కనుక ఈ గ్రూప్ గేమ్ అనే విషయం వరకు ఓకే. ఈ పేర్లు ఇవన్నీ చెప్పడం వల్ల నాకు తెలిసి 70% మైనసే జరుగుతుంది నిఖిల్కు, 30% మాత్రమే ప్లస్ అవుతుంది. చూసేవాళ్ళకు కూడా ఎట్లుంటుంది, ఇప్పుడు మార్చుకొని మంచిగా ఇంకా మంచిగా ఆడినా నిఖిల్ ఆబ్వియస్లీ వాళ్ళ అమ్మ చెప్పింది కనుక ఆడుతున్నది అని చెప్పేసి అనుకుంటారు. సో అది కొంత ఇబ్బంది అయ్యే అవకాశాలు ఉన్నాయి నిఖిల్కు. చూద్దాం ఏమవుతుందో రేపు. అంటే మిగతా పేరెంట్స్ కూడా వచ్చిన తర్వాత వాళ్ళని బట్టి మనకు వాళ్ళు ఏం చెప్తారు, వీళ్ళకన్నా వాళ్ళు ఇంకా అంటే కొంచెం ఘోరంగా చెప్తారు, అట్లా చెప్తే చూసుకున్న తర్వాత మనకు అర్థమవుతుంది. సో ఇక్కడికి దాని తర్వాత నిఖిల్ గేమ్ ఆడమంటే కూడా బాగా వేసింది బాల్స్, టకటక మంచిగా బాల్స్ మంచిగా వేసింది. 5 బాల్స్ వేసింది, చాలా ఫాస్ట్ వేసింది. అంటే కొంత టైం కొన్ని బాల్స్ కింద పడ్డాయి, బట్ మంచిగా వేసింది. సో దానికి మైసూర్ పాక్ మటన్ గిఫ్ట్గా ఇచ్చారు, దాని కింద మటన్ ఉంది. సో ఆ స్లిప్లో మటన్ ఉంటే మటన్ గిఫ్ట్గా ఒక కిలో మటన్ పంపించారు. కిలో మటన్ పంపించినాక లోపల మళ్ళీ స్టోర్ రూమ్లో మళ్ళీ వీళ్ళకు మైసూర్ పాక్, ఆమె మైసూర్ నుంచి వచ్చి మైసూర్ పాక్ తీసుకొచ్చింది. సో హ్యాపీలీ దే ఎంజాయ్డ్. తర్వాత ఆమెతో డ్యాన్స్ దారి చూడు దుమ్ము చూడు అని సాంగ్తో డ్యాన్స్ చేయించారు. నెక్స్ట్ బిగ్ బాస్ ఎన్నడూ మంచి రొమాంటిక్, ఈరోజు బిగ్ బాస్లో రొమాంటిక్ యాంగిల్ కనిపించింది. పాపం అందరినీ ఏదో జాలీగా ఉన్నట్టు, చాలా అలసిపోయారు కదా, రాత్రి అంతా అలసిపోయారు, కాసేపు పడుకోండి మీరు, 1 గంట టైం ఇస్తున్నాడు బిగ్ బాస్ అని. వీళ్ళందరూ షాక్, ఇదేదో గంట టైం ఇస్తున్నాడు పడుకోమన్నాడు అంటే ఇది మామూలు విషయం కాదు. ఎందుకంటే బిగ్ బాస్లో ఏది ఈజీగా వచ్చినా కూడా దానికి ఈజీనెస్కు వెనకాల పెద్ద చెంపదేపు ఉంటుంది. సో అట్లా ఎక్స్పెక్ట్ చేసేసి అమ్మో ఇదేదో ఉన్నదిరా, తేడా కొడుతుంది బిగ్ బాస్, తేడా కొడుతుంది సీనా అని అవినాష్కి ఆల్రెడీ డౌట్ వచ్చింది, ఏదో జరుగుతుంది, బిగ్ బాస్ పడుకోమనంటే వట్టిగా పడుకోమన్నాడు. ఎందుకంటే పడుకుంటే 1 నిమిషం పడుకుంటే రాత్రి 1 అయినప్పుడు 2 అయినప్పుడు కూడా పొద్దున 5 నిమిషాలు పడుకుంటే కుక్కలు బలబల అని మోగుతాయి. సో ఇట్లాంటి దానికి ఇచ్చే వరకు అవినాష్కు కొంచెం డౌట్ వచ్చింది. ఇక్కడ ఫ్రీబీగా టైం ఇచ్చినప్పుడు పడుకోవాలి కదా, సపరేట్ పడుకొని లైట్లు అంటే లైట్లు బంద్ చేస్తారు బిగ్ బాస్, మంచిగా పడుకుంటాం అని చెప్పేసి అంటే లైట్లు బంద్ చేయలేదు, ఉంచారు. సో వాళ్ళ అవినాష్ వాళ్ళ వైఫ్ వచ్చేసి నిద్రపోయారు పాప, మంచిగా నిద్రపోయిన తర్వాత ఒక 1/2 అవర్ 45 minutes నిద్రపోయిన తర్వాత డీప్ స్లీప్లో ఉండగా ఆ పిల్ల వచ్చేసి హగ్ చేసుకొని, అనుజ వచ్చేసి హగ్ చేసుకొని అవినాష్ను లేపింది. లేపిన తర్వాత షాక్ అయిపోయి లేచి అంటే ఇంకా అక్కడ కూడా కామెడీ ఇడిచిపెట్టాడు అవినాష్. సడన్గా హగ్ చేస్తే ఎవరో వచ్చి పట్టుకుందా అంటే తేజ యష్మి అనుకున్నా, బాగా ఆశలు బాగానే ఉన్నాయి నీకు అని చెప్పేసి. అంటే అన్నీ కూడా కామెడీ పరంగానే చేస్తాడు అవినాష్, బట్ 100% టైమింగ్, ఆ టైమింగ్ అవినాష్ టైమింగ్ ఇంకెవరికి లేదు, ఆ హౌస్లో ఎవరికి అవినాష్ అంత టైమింగ్ లేదనిపిస్తుంది. కొంత సేఫ్ గేమ్ లాగా అనిపించినా, చూడడానికి సేఫ్ గేమ్ లాగా అనిపించినా అవినాష్ టైమింగ్ పట్టుకోవడం అవినాష్ దిట్ట అనిపిస్తుంది. సో బయటకు వచ్చిన తర్వాత అమ్మాయి కూడా చాలా బాగా మాట్లాడింది, ఎక్కడ దొరకలా, బోర్ కొడుతుందా, ఎంజాయ్ చేస్తున్నా నేను ఉన్నా కానీ మన
బయటకు వచ్చిన తర్వాత ఆ అమ్మాయితోటి హెయిర్ కట్ ఎట్లేదనే టాపిక్ తీసి అవినాష్. ఎవరికైనా లోపల బయటకు వస్తే అసలు బయట ఏమనుకుంటున్నారు, నా గురించి ఏమనుకుంటున్నా తెలియాలని అవకాశం ఉంటుంది. బట్ అవినాష్కు ఎక్స్పీరియన్స్ ఉన్నది కనుక ఇట్లా అంత డైరెక్ట్గా అడగకుండా హెయిర్ కట్ గురించి ఎట్లా అడుగుతున్నారు అంటే వాళ్ళ అమ్మ ఏడ్చిందంట పాపం. ఎవరు లత ఎయిట్ చేసింది హెయిర్ కట్ చేసుకున్నప్పుడు. అంటే ఎయిట్ చేసింది అంటే ఎందుకు ఎయిట్ చేసిన వీళ్ళందరూ డిస్కస్ చేసేటప్పుడు మంచి ఇట్లా పడితే జుట్టు ఇట్లా దొరికేది అంటే నిఖిల్ పరిగెత్తినప్పుడు జుట్టు పడుతుంది అందుకోసం రాని తప్పితే ప్రేమ లేదన్నట్టుగా తను మాట్లాడాడు. ఇంకా బయటకు వచ్చి మాట్లాడుకుంటూ సలహా ఆమె కూడా ఇదే సలహా ఇచ్చింది, పాత వాళ్ళతో కొంచెం ఎంగేజ్ కావాలా అంటే మీ రాయల్ క్లానే కాకుండా పాత వాళ్ళతో కూడా ఎంగేజ్ అయితే బాగుంటుంది అంటే ఆబ్వియస్లీ అయిపోయింది కదా. వాళ్ళు ఒక 4-5 గ్రూపు, వీళ్ళు ఒక 4-5 గ్రూపు అన్నట్టుగా అయిపోయింది. ఇంకా నేను ఆ పేరు తీయదలుచుకోలేదు, స్టాప్ చేస్తున్నా ఇక్కడికి. ఏది లాంగ్వేజ్ పరంగా తీయదలుచుకోలేదు. గ్రూప్స్ ఉంటే గ్రూప్స్ గురించి మాట్లాడుకుందాం మనం, ఎందుకంటే నాకే బోర్ కొడుతున్నది ఊరికి ఏంది అని చెప్పేసి. సో ఆ సబ్జెక్ట్ లేకుండా వీళ్ళు ఎట్లయినా గ్రూప్ గేమ్ కొంత ఆడుతున్నారు కనుక సెపరేట్ గ్రూప్ అయిపోయింట అంత అందరు. ఇంకా నా నలుగురు కూడా వీళ్ళ అవినాష్కు సపోర్ట్ ఇస్తే ఆ 4-5 కూడా ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతోనే వాళ్ళతో కూడా కలుగు గ్రూప్ గేమ్ ఆడకు అన్నట్టుగా చెప్పి హింట్ ఇచ్చింది. బట్ డైరెక్ట్గా ఎక్కడ చెప్పలేదు. అంటే అక్కడ కూడా పనిచేసిండు అవినాష్. యశ్మితో బాగానే కలుస్తున్నాడు అనగానే కొంత సరసం చూపించారు. పొసెసివ్నెస్ ఉంటుంది కదా అమ్మాయిలకు జనరల్గా, వైఫ్ పొసెసివ్నెస్ అదంతా చూపించి చాలా క్యూట్గా అనిపించింది. ఆ పార్ట్ ఆ బ్లాక్ అంతా క్యూట్గా అనిపించింది. తర్వాత కంపాటబిలిటీ టెస్ట్ అని పెట్టారు వీళ్ళకు. అంతే, అక్కడికి ఓవర్గా చెప్పలేదు అవినాష్ గురించి. బాగా మాట్లాడింది, ఒక్కొక్కరి గురించి బాగా మాట్లాడి. పృథ్వీ బయట కదా, పృథ్వీ ఇంకా రావట్లేదని చెప్పేసి కూడా లోపల చాలాసేపు డిస్కషన్ నడిచింది లైవ్లో. వీళ్ళందరూ కూర్చొని మాట్లాడుతుంటే పృథ్వీ ఏంది సార్ పోయి బ్లాక్ డ్రెస్ మార్చుకొని వచ్చాడు అంటే ఆమె వస్తుందని చెప్పేసి బ్లాక్ డ్రెస్ వేసుకొని వచ్చాడు ఆమెకి ఇష్టం అని చెప్పేసి. ఈ విషయం నవీల్ గమనించలే. నీ ఫేవరెట్ డ్రెస్ బ్లాక్ కదా అని చెప్పేసి ఆమె రాగానే చెప్పింది కూడా, నీ ఫేవరెట్ కలర్ బ్లాక్ అని. ఈ విషయం నవీల్ గమనించలే. ఎందుకు నవీల్ ముచ్చట చెప్తున్నా అంటే నెక్స్ట్ చెప్తా. సో వీళ్ళకు కంపాటబిలిటీ టెస్ట్ అని ఒకటి పెట్టారు. సో ఈ కంపాటబిలిటీ టెస్ట్ లోపల వీళ్ళని క్వశ్చన్స్ హౌస్ మేట్స్ అందరిని వచ్చేసి వీళ్ళ కంపాటబిలిటీ టెస్ట్ ఏమంటే అవినాష్ సార్కు కంపాటబిలిటీ అంటే కూడా తెలియలేదు. తప్పు లేదు పాప, చిన్నప్పుడు వేరే తెలుగు మీడియం చదువుకొని వచ్చిన కనుక చాలామందికి కొన్ని వర్డ్స్ తెలియదు. వాళ్ళ టాలెంట్తో పైకి వచ్చిన వాళ్ళు కనుక పెద్ద తప్పేం కాదు. సో కంపాటబిలిటీ టెస్ట్ పెడితే ఒక్కొక్కరు క్వశ్చన్ అడిగారు. ప్రేరణ అడిగి పెద్ద ఇంకా అంటే బాగా టఫెస్ట్ క్వశ్చన్స్ అడగవచ్చు. మొత్తానికి అదొక గేమ్ పెట్టేసి ఆయన వాళ్ళు బిగ్ బాస్ ఏదైతే ప్లాన్ చేసుకున్నాడో దానికోసం ఇదంతా స్టోరీ నడిపించిండు. నెంబర్ 5 దాకా రావాలని చెప్పి 10 క్వశ్చన్స్ ఇచ్చి 5 అంటే ఆబ్వియస్లీ వస్తే కనుక 5th దాంట్లో ఇక్కడ నబీలు నాకు తెలియదు. నబీల్ గురించి ఇందాక ఎందుకన్నా అంటే మీ అవినాష్ ఫేవరెట్ కలర్ ఏంది, సో అంటే ఇద్దరు బ్లాక్ అని రాశారు. మొత్తానికి 5 ఆన్సర్స్ చెప్పేసారు వాళ్ళు సింపుల్గా, వైఫ్ అండ్ హస్బెండే కనుక. దాని తర్వాత అవినాష్ను లైట్ ఆఫ్ చేయమన్నావు కదా అవినాష్, బిగ్ బాస్ అవినాష్ ఇందాక లైట్ ఆఫ్ చేయమన్నావు కదా, చేయమంటావా అని నేను చెప్తున్నాను. అదే రొమాంటిక్ యాంగిల్ అని. సో అది తీసుకొని ఈ దానిలో ఈ గిఫ్ట్ వచ్చేసి 51,000 క్యాష్, లేదంటే 3 hours టైం, వాచ్ టైం, అది మన కుకింగ్ టైం వచ్చింది. ఇక్కడ కుకింగ్ టైము అవినాష్ ఏంటంటే దీన్ని ఏమైనా ట్విస్ట్ ఇస్తారేమో రేపు బిగ్ బాస్ అనిపించింది నాకు. ఎందుకంటే ఏదో ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టేసి టైం ఇచ్చేస్తారు, ఇది మనం క్యాష్ తీసుకుందాం అన్నది అవినాష్. ఆ అమ్మాయి కూడా క్యాష్ అని చెప్పేసి అన్నది. ఇక్కడ బిగ్ బాస్ ట్విస్ట్ పెడతాడేమో, మీ 3 గంటల టైం అంటే మీకు అలవాటు అయిపోయిందా, నేను ఏదో ఒక ఎంటర్టైన్మెంట్ టాస్క్ పెట్టేసి 3 గంటల టైం ఇస్తున్నా కనుక అలవాటు అయిపోయింది కదా, మీ సంగతి చెప్తా అని చెప్పేసి బిగ్ బాస్ కనుక ట్విస్ట్ ఇస్తే రేపు ఎల్లుండి మంచి సినిమా కనబడుతుంది ఫుడ్ దగ్గర. ఎందుకంటే వీళ్ళకు ఉన్నది 50 నిమిషాలు 40 నిమిషాల టైం మిగిలింది, అది కూడా అయిపోయి ఉంటుంది. సో అక్కడ ట్విస్ట్ కనబడుతుంది జనాలకు. అక్కడ ఏమైనా ట్విస్ట్ ఇస్తాడేమో, సతాయించి ఇస్తాడేమో, అంత ఈజీగా అయితే ఇయ్యడేమో అనిపించింది. ఓకే, తర్వాత ఇక్కడ స్పెషల్ ట్రీట్మెంట్ ఇచ్చాడు అవినాష్కి. స్పెషల్ ట్రీట్మెంట్ లోపల పిలిచేసి లోపల అద్భుతమైన డెకరేషన్లు చేసేసి క్యాండిల్ లైట్ డిన్నర్, షాంపెయిన్ అన్నాడు. మన షాంపెయిన్ పెట్టిండా ఇంకేది పెట్టిండో కదా, షాంపెయిన్ లానే బుడుగులు అయితే షాంపెయిన్ లానే వస్తున్నాయి. షాంపెయిన్ పెట్టేసి అంటే ఇంకా అక్కడ చాలా హ్యాపీ ఫీల్ అని. ఎవరికైనా మూమెంట్ దొరకడం అనేది ఈజీ మూమెంట్ కాదు కదా, లైఫ్లో చాలా తక్కువ ఉంది కదా, బాగా బలిచిన వాళ్ళకు దొరుకుతాయి అప్పుడప్పుడు, వాళ్ళకి డబ్బులు పెడితే. అందరికీ జనరల్గా అంత క్యాండిల్ లైట్ డిన్నర్ చాలా ఖర్చు అవుతుంది కానీ జనరల్గా దొరకదు, ఆ సందర్భం కూడా దొరకదు కొంతమందికి. సో అవినాష్కు హీ గాట్ ఇట్ అండ్ తను ఏమంటారు థ్యాంక్ఫుల్గా చెప్పేసాడు. నాకు చాలా సర్ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్, ఇది నా లైఫ్లో ఫస్ట్ టైం నేను ఇట్లా క్యాండిల్ లైట్ డిన్నర్ చేసాను అని చెప్పేసి చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాడు. ఈవెన్ తనుజ కానీ ఆమె కూడా అనుజ ఆమె కూడా హ్యాపీ ఫీల్ అయింది. ఇతల మధ్యలో ట్విస్ట్ ఏంటంటే మంచిగా లైట్ బంద్ చేసిండు బిగ్ బాస్. అయ్యో బాబోయ్, లైట్లు బంద్ చేసి నాకు సిగ్గేస్తుంది. అవినాష్ కొంచెం ఎక్స్ట్రాలు చేసేసిండు అక్కడ.
నాకు బయటకు వచ్చేటప్పుడు కూడా చెమట తీసినట్టు అని వాళ్ళందరికీ టీవీలో చూస్తున్నారు కదా, అందరికీ తెలుసు కదా చెమట తీసినట్టు. ఆమె కూడా తానా అంటే తానా మంచిగానే కలిపింది అవినాష్కు, ఆమె కూడా చెమట తీసినట్టు ఇవన్నీ కలిపింది. సో అక్కడ రోహిణి అమ్మో అను కూడా నటించేస్తుంది చెప్పేసి. సో ఇట్లా జరిగింది ఎపిసోడ్. సో నెక్స్ట్ మిగతా వాళ్ళ పేరెంట్స్ కూడా ఈరోజు వస్తే ఎట్లుంటుందో చూద్దాం. ఇప్పటివరకు అయితే కొంతవరకు మనం ముందుగా చెప్పుకున్నట్టు నిఖిల్కు మైనస్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. తాను కనుక కరెక్ట్ మలుచుకుంటే అది ప్లస్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి నిఖిల్కు. సో అండ్ కొత్తగా ఇప్పటికి అయిపోయింది ఎపిసోడ్, ఇక్కడికి ఇంకేం చెప్తున్నారా అయిపోయింది కదా ఎపిసోడ్ అంటే అయిపోయింది, ఎపిసోడ్ అయిపోయింది, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. అండ్ ఇంకో ఇష్యూ ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నప్పుడు చాలామంది నాకు చెప్పింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకుంటే యూట్యూబ్లో లాగిన్ అడుగుతుంది, సైన్ ఇన్ అడుగుతుంది, కాబట్టి నేను సబ్స్క్రైబ్ చేయలేకపోతున్నాను చాలామంది అంటున్నారు. ఏం లేదు, యూట్యూబ్లో మీరు గూగుల్ అంటే మీ జనరల్గా యూట్యూబ్ వాడినప్పుడు సైన్ ఇన్ అడగకపోవచ్చు, సబ్స్క్రిప్షన్ బటన్ కోసం సైన్ ఇన్ అడుగుతుంది. సో దానికి మీరు మెయిల్ ఐడి ఇచ్చేసి జీమెయిల్ ఐడి ఇంకేదో మెయిల్ ఐడి ఇచ్చేస్తే మీకు లాగిన్ అయిపోతే లాగిన్ తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు. అట్లా సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉండకండి. ఓకే, సో లైక్ చేయండి, షేర్ చేయండి, అంతే. సో నెక్స్ట్ ఎపిసోడ్లో వెళ్దాం. థ్యాంక్ యూ సో మచ్. శ్రీరామిలేంద్ర.